హలో వ్యూయర్స్, బిగ్ బాస్ స్టార్ట్ అయిన తర్వాత ఇప్పటికి 2 days అనాలిసిస్ చేశాను. దాని మీద మీ అభిప్రాయం ఏంటో చెప్పండి మా ఆద్య టీవీలో. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త కొత్త అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆద్య టీవీ. సో ఈరోజు వచ్చిన అప్డేట్కి, ఈరోజు ఎలాగో మనకి సాయంత్రం ఎపిసోడ్ అరౌండ్ 9:30కి టెలికాస్ట్ అవుతుంది. అయితే దానికి సంబంధించినటువంటి ప్రోమో జస్ట్ ఇప్పుడే రిలీజ్ అయ్యింది. నిన్న నైట్ ఎండ్ చేసినటువంటి పార్ట్ దగ్గర నుంచి తీసుకుంటే ముఖ్యంగా అభిజిత్కి అలాగే సుహైల్కి కూడా గొడవ జరిగేటువంటి అవకాశం అందులో ఎక్కువగా ఉంది అన్నది నిన్న మనం ఆల్రెడీ చూసాం. దానికి కంటిన్యూషన్గా ఈరోజు మార్నింగ్ ఏం జరిగి ఉండొచ్చు ఏంటి అనేది కాస్త గజిబిజిగా చూపించారు. అంటే టీవీలో చూపించనిది మనకి షోలో చూపించింది అన్సీన్ అన్నట్టుగా వేశారు. అందులో సూర్యకిరణ్ మాస్టర్కి అలాగే సుజాతకి కాస్త చిన్న క్లాష్ వచ్చేలాగా అక్కడ డిస్కషన్ జరిగింది. బట్ ఎండ్ ఆఫ్ ద డే అది కూల్ అయిపోయింది అన్నట్టుగా చూపించి వదిలేశారు. అయితే ఇప్పుడున్నటువంటి ప్రోమోలో ఫ్రెష్గా స్టార్ట్ చేస్తూ ఒక మంచి మాస్ మసాలా సాంగ్తో గుడ్ మార్నింగ్ అన్నట్టుగా మొదలుపెట్టి అందులో ఎక్కువగా హైలైట్ అయింది ఎవరు అంటే మన సూపర్ స్టార్ గంగవ్వ. ఎస్, బస్కీలు తీస్తుంది, అబ్బా నిజంగా ఏమన్నా చేస్తుందా? అందులో ఆర్మీ వాళ్ళు తక్కువగా ప్రమోషన్ చేయట్లే గంగవ్వకి. మస్తుంది బో అస్సలు. నిజంగా ఇప్పుడు నిజం చెప్తున్నానండి, ఈ సీజన్ మొత్తంలో ఎక్కువగా హైలైట్ అయ్యేది ఉన్నారో అంటే ఎంటైర్ హౌస్లో గంగవ్వే ఉంటుంది. నాకు తెలిసి ఎలిమినేషన్కి కూడా గంగవ్వ 99.9% వెళ్ళకపోవచ్చు, దాదాపుగా ఒక 10 వారాల పాటు తీసుకున్నా కూడా యావరేజ్గా. ఎందుకంటే ఫిజికల్ టాస్క్స్ ఇవన్నీ ఉంటాయి, గంగవ్వకి ఖచ్చితంగా ఎక్సెప్షన్ అనేది ఉంటుంది. సో ఈ ఎక్సెప్షన్స్ ఇవన్నీ తీసుకున్నా కూడా 10 వారాల పాటు మినిమం గ్యారంటీ జబర్దస్త్ ఎంటర్టైన్మెంట్ గంగవ్వ మనకి యూట్యూబ్ కంటే కూడా ఎక్కువ ఇప్పుడు ఛానల్లో బిగ్ బాస్లో ఇవ్వబోతుంది అనేది అయితే కన్ఫర్మ్, బరాబర్ రాసి పెట్టుకోవచ్చు, అందులో డౌట్లే. ఇవాళ చూసిన దాంట్లో అయితే ఆ డంబెల్స్ తోటి అసలు తన ఏజ్ ఏంటి, తన ఎనర్జీ ఏంటి, ఆ డంబెల్స్ తోటి బస్కీలు కొట్టుడు ఏంది, మిగతా వాళ్ళ మీద పంచులేయడం ఏంది. బిగ్ బాస్ క్వశ్చన్ అడిగితే అంటే ఎవరు కావాలి తనకి అన్న ఒక క్వశ్చన్ ఏదో వస్తే ఒక కండిషన్ చెప్తారు వీళ్ళు కంటెస్టెంట్స్ అందరూ కూడా. లైక్ నీకు ఇప్పుడు కట్టుకున్న చీరలన్నీ బిగ్ బాస్కి నచ్చినాయంట, నువ్వు కట్టుకున్నది దక్క మిగతా అన్నీ ఇచ్చేసేయాలి, ఇచ్చేస్తావా అంటే నేనెందుకు ఇస్తా ఇయ్యని పోంది అంటే ఇక్కడ మనం సింపుల్గా ఒకటి పెట్టుకోవచ్చా అండి, షీ ఈజ్ ద బిగ్ బాస్ ఇన్ ద హౌస్. మిగతా వాళ్ళు కెప్టెన్స్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఏ ఉన్నా కానీ షీ హ్యాస్ సమ్ ఎక్సెప్షనల్ ఆ ప్రివిలేజ్ అనేది గంగవ్వకి ఉంది. అండ్ ఎంటర్టైన్మెంట్లో 100/100% ఎక్కడ తగ్గేది లేదు. కావాలంటే చూస్తూనే ఉండండి. ఎస్, వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ 2 days ఎపిసోడ్. చూద్దాం ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, గొడవలు ఎవరెవరు అవుతాయి, ఎవరు టాప్లో ఉంటారు, ఎవరు బాటంలో ఉంటారు, ఎవరికి ఎలిమినేషన్ ప్రాసెస్లో ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అనేది అన్నీ కూడా ఇవాళ నైట్ మళ్ళీ ఒకసారి అనాలిసిస్లో చెప్పుకుందాం. అండ్ అట్ ద సేమ్ టైమ్ వీఆర్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ లక్కీ డిప్. ఎక్స్క్లూజివ్గా మన ఆద్య టీవీ ప్రేక్షకులందరి కోసం ఒక లక్కీ డిప్ని మేము ప్లాన్ చేస్తున్నాము. అండ్ విల్ అనౌన్స్ ఇట్ బై సాటర్డే ఆర్ సండే ఫర్ ఆల్ యూ పీపుల్. ఆ డీటెయిల్స్ అన్నీ సస్పెన్స్. See you soon.